హలో, వెల్కమ్ టు ఎన్జీసీసీ. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీ సంబంధించి 8th పార్ట్ వీడియో చేసుకుంటున్నాం. సో ఈ ట్రిగ్నోమెట్రీ ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి మెయిన్స్ సంబంధించినటువంటి అడిగిన క్వశ్చన్స్ ఇవి. అలాగే ఇవి రైల్వేకు ఎస్ఐపిసికి కూడా యూజ్ అవుతాయి. ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో అవ్వాలి. నెక్స్ట్, సో క్వశ్చన్స్ అనేటటువంటి ఇలా ఇచ్చాడు అనుకోండి, ఎక్స్ ఏ వైబి సంథింగ్ ఇలా ఇచ్చేసి యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఎక్స్ స్క్వేర్ సంథింగ్ అంటుంటాడు. ఎప్పుడైనా సరే ఇలా ఎక్స్ స్క్వేర్లు, వై స్క్వేర్లు, కాస్ స్క్వేర్లు, సీకెంట్ స్క్వేర్లు ఇస్తే ఆ క్వశ్చన్లు అనేటటువంటివి ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ ఫాలో అవుతున్నట్టు లెక్క. సో క్వశ్చన్ కాంబినేషన్ దేంట్లో ఉందో చెకింగ్ చేసుకోండి. క్వశ్చన్ కాంబినేషన్ సైన్, కాస్, టాన్ ఉందనుకోండి, టీటా వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి. దీన్ని వాల్యూ సబ్స్టిట్యూషన్ మెథడ్ అని అంటారు. వాల్యూ సబ్స్టిట్యూషన్ మెథడ్. అలాగే సైన్, కాస్, టాన్తో పాటు కొసీకెంట్, సీకెంట్, కాట్ ఉంటే క్వశ్చన్లో యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ టీటా యాజ్ ఏ 45 degrees. Now we are observing here క్వశ్చన్లో సీకెంట్ అండ్ కాస్ కాంబినేషన్, సీకెంట్, సైన్, టాన్ అంత కాంబినేషన్ ఉన్నాయి కాబట్టి అలాగే విత్ సైన్, కాస్, కొసిక్, సీకెంట్ ఉంటే టీటా వాల్యూ ఏం చేయాలని చెప్పాం, 45 degrees సబ్స్టిట్యూషన్ చేసేయండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ సీకెంట్ ఆల్ఫా అంటే యూ హ్యావ్ టు ఫైండ్ ఆల్ఫా ఉండని, బీటా ఉండనివ్వండి, ఆల్ఫా కానీ బీటా ఉండనివ్వండి, ఏదన్నా ఉండండి, టీటా వాల్యూ ఆల్ఫా బీటాస్ 45 సబ్స్టిట్యూట్ చేసేయండి. సీకెంట్ 45 అని అంటే √2 ఇంటూ కాస్ 45 1/√2. సో √2కు 2కు క్యాన్సిల్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అవుతుంది. నెక్స్ట్ వైలో కూడా సబ్స్టిట్యూట్ చేసుకోండి. సీకెంట్ వై ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ 45 అని అన్నాడు కాబట్టి √2 సైన్ బీటా అని అంటే బీటా బదులు కూడా 45 సబ్స్టిట్యూట్ చేసుకోండి. 45 √2 క్యాన్సిలేషన్, సో ఇంటూ బి. సో వై ఈజ్ ఈక్వల్స్ టు బి అవుతుంది. నెక్స్ట్ జెడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ టాన్ ఆల్ఫా అన్నాడు. సి ఇంటూ టాన్ ఆల్ఫా అంటే టాన్ 45 1 అంటే జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు సి. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏ, వై ప్లేస్లో బి, జెడ్ ప్లేస్లో సి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ అంటే మనకు ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే వై ఈజ్ ఈక్వల్స్ టు బి కాబట్టి బి స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ జెడ్ అంటే సి స్క్వేర్ బై సి స్క్వేర్ 1 1 1 ప్లస్ మైనస్ 0 పోతే 1 ఈజ్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఇలా చేసుకోండి. అదర్వైజ్ మీరు ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన స్క్వేర్లు ఇవన్నీ అప్లై చేసుకుంటే వాటన్నిటిని మళ్ళీ రివర్స్ చేసుకొని రాసుకోవాల్సి వస్తుంది, ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ ప్రొసీజర్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ టీటా కాస్ టీటా, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ కొసీకెంట్. సో క్వశ్చన్ల కాంబినేషన్లు ఇంపార్టెంట్ ట్రిగ్నోమెట్రీలో. అలాంగ్ విత్ సైన్, కాస్, టాన్ వీ హ్యావ్ ద సీకెంట్ కొసీకెంట్ ఆల్సో. దట్స్ వై యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ theta is equals to 45 degrees. So m is equals to sin theta plus cos theta అని అంటే sin 45 అంటే 1/√2 ప్లస్ ఇక్కడ 1/√2. సో 1/√2 ప్లస్ 1/√2 అంటే 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 ఇంటూ 1/√2. హియర్ యూ విల్ గెట్ ద √2 టైమ్స్ యాజ్ ఎ క్యాన్సిలేషన్, m వాల్యూ √2. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ ప్లస్ కొసీకెంట్ అని అన్నాడు. సీకెంట్ 45 అంటే √2 ప్లస్ కొసీకెంట్ 45 అంటే √2, 2 ఇంటూ √2. సో 2√2 ఈజ్ ద n వాల్యూ. నౌ యూ హ్యాడ్ ఆస్క్డ్ టు ఫైండ్ n ఇంటూ m స్క్వేర్ మైనస్ 1. సబ్స్టిట్యూట్ n ఇంటూ m స్క్వేర్ మైనస్ 1. n వాల్యూ యూ హ్యావ్ ద 2√2 ఇంటూ m స్క్వేర్ √2 స్క్వేర్ మైనస్ 1. 2కు రూట్కు క్యాన్సిల్ అయిపోతే 2 మైనస్ 1 1 ఉంటుంది. 2 ఇంటూ √2. సో ఎనీథింగ్ ఇంటూ 1 బికమ్స్ ఎనీథింగ్, 2 ఇంటూ √2. సో ఫ్రమ్ ద ఆప్షన్స్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఎం వాల్యూ యాజ్ హియర్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్. ఇక్కడ ఉండేటటువంటి వాల్యూస్ చూసినప్పుడు ఈ వాల్యూలో ఏదైతే సెట్ అవుతుందో 2√2 వచ్చేటట్లు ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఎం వాల్యూ చెకింగ్ చేసుకుందాం. 2 ఇంటూ ఎం వాల్యూ యూ హ్యావ్ √2. సో 2√2 ఉంది కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలానే చేసుకోండి, అదర్వైజ్ ఇట్ విల్ బికమ్స్ సమ్వాట్ టఫ్ క్వశ్చన్స్. సో నా ప్రొసీజర్ మీకు బాగా అనిపిస్తే యూ హ్యావ్ టు ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.